సెకండ్ రౌండ్ వచ్చేసాము. ఇందులో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లోనే ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఒకరు, ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత నేను గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ వైపు నుంచి ఎవరు వస్తారు? ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ వైపు నుంచి ఎవరు? ఈసారి విజయం మాదే అని మళ్ళీ విజయాన్ని పంపిస్తున్నాం. కమాన్. మీ పక్కనే ఐస్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఆ పక్కన 2 బౌల్స్ ఉన్నాయి. ఆ బౌల్స్ లోని ఒక దాంట్లోని దారం ఉంది, ఇంకో దాంట్లో సూదులు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ సూదుల్లోకి దారం ఎక్కిస్తారో వాళ్ళు లెవెల్ 1 విన్నర్స్ అవుతారు. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏ సందులోనైనా దూర్చేస్తాదాన్ని. బావ ఆశీర్వాదం తీసుకో. అంటే నువ్వు ఉన్నావు కదా ఫీల్ అవుతావని. పర్లేదులే. ఫస్ట్ మీరు బ్లాక్స్ లో నించండి. ప్రవీణ్ గెలిస్తే నీకు సర్ప్రైజ్. రెడీ 3 2 1 గో. సూపర్. ప్రవీణ్ గారు రెడీ. వాళ్ళు ఆల్రెడీ ఒకటి చేసేసారు ఫాస్ట్ గా. అరే ప్రవీణ్ ఒకసారి చూడు, చాలా అందంగా ఉన్నారు. ప్రవీణ్ కాన్సంట్రేట్ దేర్ ఓన్లీ. కొంచెం ఫాస్ట్ అంతే. ప్రవీణ్ వణుకొస్తుంది నాకు. హత్తుకోనా అయిందా? బాగా అయిందా? ఎలా ఉందిరా ప్రవీణ్? వాళ్ళు సర్ప్రైజ్ అన్నారని ఆవేశంతో చేస్తాను. తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. లాస్ట్ 10 సెకండ్స్. 10 ఫాస్ట్ గా. 9 ఓ మై గాడ్. ఫాస్ట్ విజయ కొంచెం ఫాస్ట్ ప్లీజ్. కమ్ ఆన్. ఇంకొకటి ట్రై చేయి. 6 5 4 3 2 1 టైం అప్. 1 2 3 టైలర్ షాప్ పెట్టుకోవచ్చు అయితే. 4 5 1 2 3 4 5 6 7. Second round first level winners are Ashu and team. Congratulations. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇలాగా ఫైనల్ లెవెల్స్ అయ్యేసరికి ఎవరి వైపు అయితే ఎక్కువ మాక్సిమం సూదులు ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో సెకండ్ లెవెల్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా వైపు నుంచి ఈసారి మళ్ళీ శ్రీకర్ని పంపిస్తున్నాం. శ్రీకర్ ఆన్ స్టేజ్. మీ వైపు నుంచి జోడీ పంపనా? వద్దు. అయితే నీలిమ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. 3 2 1 గో. మెల్లగా వణుకకు నీలిమ. అమ్మో వణుకుతుంది. ప్యాంట్ తడిసిపోతుంది చూసుకో. డైవర్ట్ చేయకు అశు. రేఖ నీకు పెళ్ళైందా? అవ్వలేదు. కష్టమే. తొందరగా. చాలు తెంపే, అక్కడ తెంపే. శ్రీకర్ ఆరెంజ్ జ్యూస్ కావాలా? ఏమొద్దు శ్రీకర్ నీకు. నీలిమ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, వదిలేసే పర్వాలేదు. చేతులు కూడా వణుకుతున్నాయి. నీలిమ వదిలే పర్వాలేదు, డోంట్ వరీ. 10 శ్రీకర్ ఎక్కి. సూపర్. 8 7 6 5 సూపర్. 3 Come on. 2 You're a handsome hero. You can do it. Come on. 1 టైం అప్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చల్లగా ఉందా? బావ దగ్గరికి వచ్చి చల్లగా ఉందని చెప్తున్నావు, కావాలనే కదా? నీకెలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. నువ్వేంటి కింద కాలు పెడితే పైన ఉడుకుతున్నావు? బాడీ చెవరైతుంది నాకు. 2 లేదండి. ఈ దారం లాగేసినట్టున్నారు నేను లాగేసా. మీ లెక్క ప్రకారం 2. ఓకే 1 2 3 4 5. పుష్పగడ్ ఫ్యామిలీ. కిందాక 5 + 2 7. 7 + 5 12. వెరీ గుడ్.
లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఇన్ సెకండ్ రౌండ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? బుల్లెట్ మీద వస్తున్నాడు భాస్కర్. ఒక్క సూది ఎక్కిస్తే నేను గ్రేట్. నాకు పేపర్ లో అక్షరాలు ఎంత దూరం పెడితే కానీ కనబడు. దూరంగా పెట్టెక్కిద్దు ట్రై చేయి. మీ సైడ్ ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా ప్రిన్సెస్ ప్రియాంక. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే 3, 2, 1 గో. ఊరి నాయన కింద చల్లగా ఉందబ్బా. కమాన్ భాస్కర్ గారు. అయ్యో ఈ బొక్క ఎక్కడ ఉందో. నాకు పేపరే కనపడదురా మొగుడు అని చెప్పాను. ఇప్పుడు వరకు గెలిచిందంత వేస్ట్ అయిపోతే ఏదో ఒకటి గుచ్చండి. కమాన్ ప్రియాంక, యు క్యాన్ డు ఇట్. ఎక్కింది. ప్రియాంక అమ్మ గుచ్చిపోయింది. ఎక్కిందబ్బా అదృష్టం. కట్చే ఇంకొకటి ఎక్కి. 10 ఇంకొకటి ప్రియాంక. 8 7 భాస్కర్ గారు ఫాస్ట్ 5 4 3 2 1 టైమ్ అప్. ఎలా ఉంది? చూడు ఎక్కి చేస్తా. లేదు కౌంట్ చేయలేదు. 2 అక్కడ నాకు తెలుసు. ఎలా ఉంది భాస్కర్? బాగుంది కానీ ఈ టాస్క్ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకు కష్టం? నాకు అక్షరాలు కనపడవన్నా. అసలు కన్న ఉందో లేదో తెలియదు. ఏదో గుడ్డల మెల్ల తోస్తాను తప్ప 1 2 3 4 5 6 7 నాకు తెలిసి టై ఇది. ఎందుకంటే మీరు 7 + 7 14, వాళ్ళు 12 ప్లస్ ఇప్పుడు 2 1 2 20 ఎక్కించినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటి? 5 2 7 మొత్తం 14 7 5 2 14 నెంబర్స్ కామన్ ఉన్న తారుమారి స్కోర్లు ఒకటే అయింది. మీరు వెళ్ళిపోండి. మీరు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైమర్ ఏం లేదు. ఫస్ట్ వన్ ఎవరైతే ఎక్కిస్తారో వాళ్ళు విన్నర్స్. దానికి ఉదయం లేస్తే అదే పని మీద ఉంటది. దాంతో నాకు పోటీ ఏంటి చెప్పు. మరి మీ టీం గెలవాలి. సరే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏ హెల్ప్ చేయాలి? నీ కళ్ళతో నా కళ్ళని చూపించేలా చెయ్యి. అప్పుడు సూదెక్కదు. ఈ ఊపంతా ఏదో పైకి ఎక్కాకు. అది రెడీ 3 2 1 గో. శ్రవంతి కమాన్. ఐషు దారం తీయాలి. సో ఫస్ట్ ఎవరైతే అవగానే చెప్పండి. కమాన్ అయిపోయింది. దీనికి తెల్లారు లేస్తే అదే పని అని చెప్పాను. దాంతో నాకు పోటీ ఏంటి చెప్పు. టీమ్ లీడర్స్ ఆడాలన్నప్పుడు ఆడాలి. మా కళ్ళు కనబడాలి కదా ఆడాలంటే. అందుకే ముసల్దాన్ అయిపోయి ఇలా రా బావా. మాకు ఒక ప్రామిస్ చేసావు కదా, సెకండ్ రౌండ్ గెలిస్తే మా సైడ్ లో ఉన్న అందగత్తెతోని డాన్స్ వేస్తానని అవును. చెప్పి. ఇప్పుడు వేయాలి కదా. డాన్స్ చేస్తాం. ఎవరు కాదన్నారు? కంగారు ఎందుకు? మీరు అసలు విన్నర్స్ అనౌన్స్ చేయాలి కదా. సరే చెప్పి త్వరగా చెప్పు. ఓకే సెకండ్ రౌండ్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్. సో 2 రౌండ్స్ ఎరగొట్టేటట్టు ఆడారు. సో థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ ఎలా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి. నిజంగా ఫస్ట్ 2 రౌండ్లు నీ డెసిషన్ వల్ల ఓడిపోయాం. అంతే చిరంజీవి పేర్లు నేను వచ్చుంటే గెలిచేవాడు. అవును మీ వాళ్ళు పంపించుకున్నారే. నేనే పంపించుకోవడం అంటే నేను వచ్చినప్పుడు అది పెట్టాలి. నాకు వచ్చి సూదిలో దారాలు పెడితే యాక్చువల్ గా ఇక్కడ గెలిస్తే మంచి డ్యూయెట్ అది ఉండేది ఒకప్పుడు. అవును. ఎవరితోని? మేడం తోని, అలాగే శ్రవంతి గారితోని. ఇప్పుడే నీకు డాన్స్ చేయాలని అంతే డ్యూయెట్ కావాలి అంతే కదా. వచ్చిందే దానికోసం. మరి చెప్పొచ్చు కదా ఇట్రా. శాంతి స్వరూప్ తప్ప నేను ఒప్పుకోను అసలు ఫస్ట్ నీతో డాన్స్ చేయాలంటే. మరి నేనే ఎగబడిపోతున్నాను నీ కోసం. సరే అందుకే పో నువ్వే చెప్పు. సరే మేడం మీరు అనుకున్నా నేను. బ్లాక్ అచ్చా బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ కాబట్టి అదే చూసాను నేను. ప్రియాంక గారితో డాన్స్ చేయాలి అంతే కదా. టీమ్ మెంబర్స్ వద్దంటున్నారు. నేను
ఇప్పుడు టీం మెంబర్స్ వద్దంటున్నారు కావాలి, మనం ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాం. ఎంటర్టైన్ చేయలేదా జనాల్ని? అది వద్దంటారండి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడం మానేస్తారా? నువ్వేంటే డాన్స్ గురించి మాట్లాడుతుంటే పెళ్ళండి. ఆయన ఫ్లోర్ మూమెంట్ చేస్తాడు, డ్రెస్ బాగాలేదు, అవసరమా చెప్పు? మామూలు డాన్సే చేస్తారు. మామూలు డాన్స్. మామూలు డాన్స్ అయితే వెరీ గుడ్ వెరీ గుడ్. చూసావా? నా చెయ్యి పట్టి నోడా నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నాగులాంటి జల్లు పువ్వై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టి నోడా అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని బియ్యమిట నిన్ను కన్నాదా మీరు చూసుకోవచ్చు కదా, కొంచెం డ్రెస్ బాగాలేదు, కొంచెం లిఫ్ట్ చేయొద్దు అని ఇందాక కూడా చెప్పాను కదా. నేను పాట కోసం అని చెప్పి చేశానండి. నేను వద్దన్నాను ఇందాక కూడా, మళ్ళీ ఆవిడ వచ్చి కూడా చెప్పిపోయారు కదా బాగాలేదు డ్రెస్ లిఫ్ట్ చేయకండి అని. నో సార్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ప్లీజ్ అది ఆ రీల్ కట్ చేస్తారా? ఆ రోల్ కట్ చేయండి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంటున్నాను. అదే ముందు చెప్పాలండి, వచ్చినా కంఫర్టబుల్ కాదంటే మరి లిఫ్ట్ చేస్తారని తెలియదు కదా మాకు, ముందు చెప్పాలి అంటే. నేను స్టార్టింగే చెప్పేదాన్ని డ్రెస్ కంఫర్ట్ గా లేదు అని. ఇందాకే కదా చెప్పాము. వేసుకున్న వాళ్ళు మీకు తెలుసు, చూసేవాళ్ళు మాకేం తెలుసు కంఫర్ట్ ఉందో లేదు. మరి లిఫ్ట్ చేసేస్తున్నారు కదా మీరు. సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ డోంట్ రోల్ ఆల్ ఆఫ్ దిస్. అది కాదండి, పాట అన్న తర్వాత నో ఇట్లా మాట్లాడకండి ప్లీజ్. నాతో మీరు ఏదైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఒక అమ్మాయి కంఫర్టబుల్ లేదు అంటుంది. కంఫర్టబుల్ గా లేదనేది మీరు చేసాక తెలుస్తుంది, ఇప్పుడే తెలుస్తుంది. నేను ఇందాక చెప్పింది మీకు. నాకు ఇట్లా మాట్లాడితే ఐ డోంట్ వాంట్ కమ్ టు షోస్ లైక్. నాకు వద్దు ప్లీజ్. ఐ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఇట్లా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. ఐ రియల్లీ రెస్పెక్ట్ యు అ లాట్. అయినా నువ్వు మాత్రం నో సార్ ప్లీజ్, ఐమ్ సారీ. నిజంగా నాకు వినిపించలేదబ్బా. నువ్వే సెలెక్ట్ చేసావు అమ్మాయిని పవిత్ర. నేను ఎప్పుడు కొద్దని అంటూనే ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? అయినా చూసుకోవాలి ఆడవాళ్ళతో డాన్స్ చేసేటప్పుడు. ఇలా నా సారీ చెప్దాం. ఓకే, తను చిన్నప్పటి నుంచి అంతే అనుకో, మెంటల్ ఇష్యూ. వద్దు ప్లీజ్, నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను. నాకు వద్దు. ప్రియాంక గారు, నేను కావాలని చేయలేదు, మీరు ఫీల్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నో ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఫస్ట్ మాట్లాడే విధానం అంటే ఏదో కావాలని ఇంటి దగ్గర స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఎత్తుకుంటారు ఎవరు? మళ్ళీ ఇట్లా లేదండి, నా వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటది. తను సారీ చెప్పమంది చెప్పేసి అయిపోద్ది. సారీ అండి. మీరు చెప్పి ఆయన సారీ చెప్పడం ఏంటండి? ఆయన మనసులో అనిపిస్తేనే కదా సారీ రావాలి. మీరు ఇట్లా ప్లీజ్ ఆయన పిలిపించారు, సారీ నన్ను క్షమించండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు స్టే. నీకో నమస్కారం, నీ పర్ఫార్మెన్స్ కో నమస్కారం. సారీ సారీ సారీ. కొంచెం స్వీట్ గా చెప్పండి. సారీ, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. ఇదేంటయ్యా, సారీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇల్లు. ఇలా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? మరి అలా కాలు పట్టుకోవాలా? కాలు పట్టుకోమని చెప్పానా నేను? మరి ఇంకేలా చెప్పాలి? లేపారు కదా ఇందాక. అలా లేపి చెప్పాలి సారీ.
ఇప్పుడు మీకు ఎలా కావాలి సారీ కొన్ని యాక్టింగ్ చెప్పండి నేను అలా చెప్తా సార్ మీరు ఇలా రమ్మను శ్రావంతి మీరు నాకు అవసరం లేదు వాళ్ళకి చెప్పండి లెట్స్ కంటిన్యూ రూడ్ గా చెప్తుంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారండి లెట్ us finish this మేడం మీకు ఏం కావాలి సారీ కావాలి నాకొద్దు ఏమొద్దు మీరు స్టార్టింగ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా మొత్తం కళ్ళని ప్రియాంక మీదే ఉన్నాయి సుధీర్ గారు మీరు అక్కడ కూర్చొని ఏంటండి షో చూస్తున్నారా నాకలా తెలుస్తుంది మీరిద్దరు డాన్స్ చేసినప్పుడు మీరు చెప్పాలి నాకు తెలియదు కాదు డాన్స్ కాంపిటీషన్ పెట్టింది మీరు కదా మధ్యలో డిస్కషన్ అయితే బావనే ఎందుకు అంటున్నారు సుధీర్ గారు ఇట్లాంటి ప్రాంక్స్ ఏమో మీరే చేయొచ్చు అనుకుంటున్నారేమో కానీ మేము కూడా చేయొచ్చు అప్పుడప్పుడు అసలే నా ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం కూడా నీకు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే జనాలు నాకు లాస్ట్ ఎపిసోడ్ మేమిద్దరం కలిసి చేసుకున్న ప్రాంక్ ఇది మీరు ఓకే అన్నారా లేదా నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి ఇందులో మా ఇద్దరు తప్పేం లేదు నాకు తెలుసు నేను ఎన్ని చూడలేదు ఇలాంటి నా ముందు చేస్తారా నా ముందు ఇలాంటివన్నీ చేస్తే దొరకకుండా భాస్కర్ ప్రాంక్ సరిగ్గా చేయలేదు ఇప్పుడు మేమిద్దరు ప్రాంక్ చేస్తాం సరే ఇంకా ఆలస్యం చేయకుండా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఓకే థర్డ్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు మీ లైఫ్ లోని ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పాలనుకొని చెప్పలేకపోవడం అలాగే మీ లైఫ్ లో మీరు ఎవరికైనా సారీ చెప్పుకోవాలనుకుంటే సో దిస్ ఈస్ దర్ ఆపర్చునిటీ వై యూర్ టెల్లింగ్ సారీ టు దెమ్ అండ్ యూ కెన్ టెల్ ద సారీ లెట్ మీ స్టార్ట్ విత్ ఆశు నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు టీచర్ కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు చేసిన తర్వాత 12th స్టాండర్డ్ లో అప్పుడు ఆర్కుట్ అని ఒకటి ఉండేది ఆర్కుట్ లో మెసేజ్ చేశాడు అది కూడా తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడాలు బీబీఎం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఒక కాల్ వచ్చింది అబ్బాయి చచ్చిపోయాడు ఇంటికి చూడడానికి రమ్మని సరే లాస్ట్ లో వెళ్దాంలే అనుకున్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి నువ్వు మాత్రం రావద్దు అని చెప్పి అన్నది అంటే ఎందుకు అంటే మొన్నటి వరకు మళ్ళీ నీ గురించే మాట్లాడుతున్నాడు నువ్వు జాయిన్ అయిన కాలేజే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు నీ ఫోన్ నంబర్ తెలుసుకోవడానికే వివిధ రకాల అకౌంట్లు క్రియేట్ చేసి మెసేజ్లు చేస్తున్నాడు అని చెప్పి అప్పటి వరకు తెలియదు నాకు ఆ అబ్బాయి అంత సీరియస్ అని ఎక్కడున్నా సరే ఐఎమ్ వెరీ వెరీ సారీ ఆ లాస్ట్ రైట్స్ కూడా నేను చూడలేదు అది ఒక్కటే రిగ్రెట్ ఇన్ మై లైఫ్ దట్స్ ఇట్ నా కూతురికి సారీ చెప్పాలనుకుంటున్నాను మా అమ్మ ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీకి వచ్చి నాకు పెళ్ళయి నాకు పిల్ల పుట్టినా కూడా నాతోనే ఉంది కానీ పాపం నా కూతురు స్కూల్కి వెళ్ళి వచ్చి తనకి కూడా ఉంటుంది కదా పేరెంట్స్తో ఉండాలి అని దాంతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కాబట్టి సో సారీ లవ్లీ డెఫినెట్గా నేను టైం చూసుకొని తనతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా భాస్కర్ మా వైజాగ్ ఉండేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు రాజు వాడు అమ్మాయితో చాలా రోమింగ్ గా తిరుగుతుంటాడు కొంచెం జులై వాడు ఒక రోజు ఏం చేశాడు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు లవ్ చేసి తర్వాత అమ్మాయిని తీసుకురావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అమ్మాయి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళతో వెళ్ళిపోవడం అమ్మాయి వెళ్ళిపోవడంతో వీడు మా దగ్గరికి వచ్చి అడిగాడు అరే అమ్మాయి కోసం ఏదో ఒకటి చేయాలరా ఇతర ఏ ఊరుకోరా లైట్ తీసుకుని ఇంకొక అమ్మాయిని చూసుకున్నాం నెక్స్ట్ డే యాసిడ్ దాగి చనిపోయాడు అంటే అంతమంది అమ్మాయితో తిరిగే అబ్బాయి వాడు అమ్మాయిని అంత డీప్ గా లవ్ చేస్తున్నాడో మనకు తెలియదు చెప్పినప్పుడు నేను పట్టించుకొని ఉంటే బతుకుండేవాడే వాడికి మాత్రం ఖచ్చితంగా సారీ చెప్పాలి శ్రవంతి మా మదర్ హెల్త్ బాలేదని అడ్మిట్ చేస్తే వెళ్ళి చూసొచ్చాను అలా 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది కంటిన్యూగా విత్ ఇన్ 1 month లోనే సో ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఆవిడ కాల్ చేసి ఈ 1-2 days లో ఏదైనా అవుతుందేమో నాకు నువ్వు ఇమీడియట్ గా రా అంటే నేను కొంచెం గదురుకున్నట్టు మాట్లాడాను ఊరికే సతాయిస్తావు ఎందుకు 4-5 సార్లు వచ్చాను కదా రీసెంట్ టైమ్స్ లోనే అని చెప్పి అంటే మేబీ పొద్దున బయలుదేరి ఉంటే అట్లీస్ట్ నేను సాయంత్రం కన్నా రీచ్ అయ్యేదాన్నేమో నేను నైట్ బయలుదేరితే మార్నింగ్ రీచ్ అయ్యాను వెళ్ళేసరికి మా మదర్ చనిపోయారు అంటే అప్పటికే తెలుసు తన సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది ఎప్పుడోకప్పుడు అయ్యేది కానీ అట్లీస్ట్ చేతో ఒక 2 మాటలన్నా మాట్లాడగలిగేదాన్ని కదా లాస్ట్ లో అని చెప్పి కానీ లైఫ్ లో ఎన్ని సాధించిన మదర్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు అట్లీస్ట్ ఇంటికి పోయినప్పుడు
నేను ఇట్లా అయి ఉన్నా కూడా ఆ మదర్లీ ఫీలింగ్ చెప్పలేంది. అదే చెప్తాను, నేను పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. Try to stay strong, okay? నా దగ్గర ఒక అబ్బాయి ఉండేటోడు, మొయినుద్దీన్ అని, డ్రైవింగ్ చేసేటోడు. నాతోటే 3 years నా రూములే ఉన్నాడు. నాకు సొంత తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉండేటోడు వానితోటి. నేను శ్రీలంక వెళ్ళా ఒక ఈవెంట్ పని మీద. వెళ్తే వానికి ఫీవర్ వచ్చింది, వాడు ఏలూరు ఇంటికి వెళ్ళిపోయిండు. తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్ లో ఉన్నా. ఫ్లైట్ ఎక్కే టైంలో వాళ్ళ అన్న నాకు కాల్ చేసిండు, అన్న తమ్ముడు బాగాలేడన్నా, బాగా సీరియస్ గా ఉన్నాడు, డాక్టర్లు అసలు బ్రతకడంటారు అది అనేసి అనేసరికి నేను ఫ్లైట్ లోకి వెళ్ళిపోయా. ఫోన్ కాల్ కట్ అయిపోయింది. అక్కడ టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అయింది. ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు ఉన్నాయి. నేను ఫస్ట్ ఫోన్ చేసా వాళ్ళ అన్న తమ్ముడు చనిపోయి నేను ఇంటికి తీసుకెళ్తాను అన్న అనేసి అన్నాడు. అసలు నేను తట్టుకోలేకపోయినా, కానీ ఐ మిస్ యూ రా మొయిన్, మళ్ళీ నా దగ్గరకు వస్తావు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా వస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు బేసిక్ గా నేను ప్రేమించిన ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి మదర్, తర్వాత నేను కొద్దిగా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఫాదర్. ఈ విషయం తర్వాత ఫిక్స్ అయింది నేను ఒకటే, నేను లైఫ్ లో నేను ఏ మనిషిని ఇష్టపడొద్దు. అంటే నేను ఇష్టపడ్డ ప్రతి ఒక్కటి నా దగ్గర నుంచి వెళ్ళిద్ది. కాబట్టి నేను ఏది ఇష్టపడొద్దు, నార్మల్ గా ఉండాలి అనేసి ఫిక్స్ అయినా. అలానే ఇప్పుడు నా లైఫ్ సాగుతాను. మా మేనమామకు సారీ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ ఫీల్డ్ కి రాకముందు చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. ఎంత అంటే పోలీసు వాళ్ళు నా మీద రౌడీ షీటర్ బుక్ చేసేంత వరకు తెచ్చుకున్నా. నేను దొరకలేదని పోలీసు వాళ్ళు మా మామయ్యని తీసుకెళ్లి రోడ్డు మీద నైట్ అంతా కొట్టారు. నా లైఫ్ లో మారడానికి పెద్ద సంఘటన అది. నా కోసం ఒక నైట్ అంతా నరకాన్ని అనుభవించాడు, అది చలికాలమే. నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ, నా కోసం భరించి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టావు. థ్యాంక్ యూ. మా నాన్నకి సారీ చెప్పాలి. హెల్త్ బాగా ఎక్కువ బాగాలేకపోవడం వల్ల ఆయన రూపాయికి ఆయన వేసి ఫోన్ చేసి ఒక 500 పంపించరా, నాకు టాబ్లెట్లు కావాలంటే 500 కూడా పంపించుకునే పరిస్థితి. అంటే అప్పుడు నేను తినడం కూడా నాకు ప్రాబ్లంగా ఉండింది. ఆ 500 లేక ఇంకా ఆయన ఎవరిని అడగాలో తెలియక, మా ఊర్లో అప్పు కూడా లేక ఆయన బాధతోనే ఉండి 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 చనిపోయారు. ఆ తర్వాత అనిపిస్తుంది ఒక 500 కోసం మా నాన్ని ఇచ్చేసుకున్నామే అని. ఇప్పటికి నేను బాధపడుతూనే ఉంటాను. చెప్పుకుంటా అనుకుంటే మా నాన్నకి నేను సారీ చెప్పాలనుకుంటాను. ఒక వ్యక్తికి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఒక రోజు ఎపిసోడ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కాల్ వచ్చింది, పలానా దగ్గరికి రా, నీతో కొంచెం పని ఉంది, నువ్వు వస్తే బాగుంటుంది అని అన్నారు. బట్ నేను వెళ్ళలేకపోయాను. ఆ రోజు వెళ్ళుంటే మేబీ వేరే ఒక ప్రపంచం చూసేవాడిని. అది నాకు కాల్ చేసింది ఎవరు అంటే సుధీరే రమ్మన్నాడు. ఆ రోజు రాత్రి అవ్వలేదు. సుధీర్కే సారీ చెప్పాలి. నీలిమ గారు, నేను సారీ చెప్పాల్సి వస్తే మా అమ్మకి చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ మొత్తానికి కార్ యాక్సిడెంట్ అయింది. నాకు 2 days తర్వాత చెప్పారు ఇట్లా ఫ్యామిలీ మొత్తానికి యాక్సిడెంట్ అయిందని. నేను వెళ్ళలేకపోయాను. బికాస్ ఆఫ్ స్కెడ్యూల్స్, షూటింగ్స్, ఇలా దీనివల్ల నా కూతురు రాలేదు అనుకున్నారు. ఐఎమ్ సారీ అమ్మ, నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం ప్లాన్ చేసుకుంటాను. బట్ నా వర్క్ ఇది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ సారీ అమ్మ. ప్రియాంక గారు, మా నాన్నమ్మకి సారీ చెప్పాలని ఉంది. అంటే షీస్ నో మోర్. ముంబైలో ఉంటారు ఆవిడ మా చిన్న బాబాయ్తో. కోవిడ్ టైం 4 years అయింది ఆవిడ చనిపోయి. అంటే బాత్రూమ్ లోనే కొంచెం లెగ్ స్లిప్ అయ్యి జారి పడ్డారు. మా బాబాయ్ జస్ట్ ఆయన ఏదో బ్రెడ్ ప్యాకెట్ తేవడానికి వెళ్తే ఆ 1/2 hour టైం స్పాన్ లో ఆవిడ. దాని తర్వాత మాకు తెలిసింది ఐ వాజ్ ఇన్ చెన్నై. ద ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు కోవిడ్ గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే. ఏం చేయాలి మా మమ్మీ కూడా వెళ్ళలేకపోయింది బికాజ్ ఓన్లీ 2 people వర్ అలౌడ్.
ఆవిడ్ని లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయాను కదా. ఇప్పటి వరకు నేను ఆ ఇంటికి వెళ్తే ఇంకా ఆవిడ ఉన్నారు అనే ఫీలింగ్ లోనే ఉంటాను తప్ప ఆవిడ వెళ్ళిపోయారని ఇంకా నాకు ఇదే లేదు. ఐఎమ్ సారీ, ఐ కుడ్ నాట్ సీ యూ ఫర్ ద లాస్ట్ టైం. నాకు 2 బాబాయిలు 2 అత్తలు, అందరు ఒక మంచి పెద్ద ఫోటో ఫ్రేమ్ లో ఉండాలి అని నా ఆశ. మా తాతయ్య అయితే లేరు, నేను చిన్నప్పుడే చనిపోయారు. కానీ మా నానమ్మతో అట్లీస్ట్ ఆ కోరిక తీరుతుంది అనుకున్నా. ఐఎమ్ సారీ డాడ్, ఐఎమ్ సారీ మామ్. విజయ్ గారు, నాకెవరికి పర్సనల్ గా లేదు, బట్ సేమ్ మనం షూట్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ అమ్మ నాన్నలతో ఉండడానికి టైం ఉండదు. సిటీలో ఇక్కడికి వచ్చి ఒకదాన్నే ఉంటున్నాను. సో అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా నాదే, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్న బిహేవియర్ లో ఉంటాం మనం అందరము. అనుకోకుండా ఒక రోజు నాకు స్లీప్ అంటే చాలా ఇష్టం. నేను పడుకున్నప్పుడు మా అమ్మ వచ్చి నన్ను లేపితే చాలా తిట్టేశాను అమ్మని. దాని తర్వాత అమ్మ నాతో మాట్లాడలేదు. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నతో చాలా ఎక్కువ క్లోజ్. ఇప్పటికైనా నేను వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను. తర్వాత నేను వెళ్ళి మా అమ్మకి పట్టుకుని హక్ చేసుకున్నా కూడా మా అమ్మ మాట్లాడలేదు నాతో. అంటే మాట్లాడితే ఏడ్చేస్తామని. తెలియకుండా అమ్మనే కదా అని చాలా అనేస్తాం మనం మాటలు. దానివల్ల అమ్మ ఎంత బాధపడుతుందో మనకు తెలుసు. బికాస్ తను అన్ని చేస్తుంది, ఇంట్లో పనులన్నీ చేస్తుంది, మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది, మనకు కావాలంటే వండి పెడుతుంది. అలాంటిది ఎప్పుడు ఒక మాట కూడా అన్నాను అమ్మని అన్ని మాటలు అనేసాను. సో సారీ అమ్మ, ఎప్పుడు అన్నాను, ఎప్పుడు బాగా చూసుకుంటాను. మా అమ్మకి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, నేను సంపాదించే డబ్బులతోటి ఖచ్చితంగా నీకు బంగారం కొనిస్తానమ్మా అని. ఎందుకంటే అమ్మ బట్టలు నగలు అన్ని మాకోసమే పెట్టింది. ఖచ్చితంగా నా పెళ్లికి ముందే నీకు బంగారం చేపిస్తాను చెప్పాను, ఖచ్చితంగా చేసిస్తాను. పవిత్ర, నేను సారీ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మా డాడీకి చెప్తాను. ఎందుకంటే నేను డాడీతో 13 years మాట్లాడలేదు. ఆయన చనిపోయే వరకు నేను మాట్లాడలేదు. చనిపోయాక వెళ్ళి కాలు పట్టుకున్నాను. పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడాలి. అసలు వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళని పనిష్ చేసే అంత రైట్ అయితే మనకు లేదు చిల్డ్రన్స్ గా. సో నేను నా లైఫ్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశాను మా నాన్న విషయంలో. నేను నా లైఫ్ లో సారీ చెప్పాలి అనుకుంటే నేను మా మమ్మీ డాడీకే చెప్పాలి సారీ. అంటే డాడీకి చెప్పకపోయినా మమ్మీ కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే మమ్మీ ఒక్కొక్క రోజు ఏంటంటే కాల్ చేసి ఇలా చెప్పచ్చు లేదు తెలియదు, బట్ ఒక మాట అంటది, తల్లిగా నేను ఇంకా బతికే ఉన్నానరా నీకు గుర్తుందా అంటది అనమాట. సో ఆ మాట అనగానే నాకు అర్థం కాదు ఏం మాట్లాడాలనేది. అదేంటమ్మా అలా అంటావు అంటే, తల్లిగా నేను ఉన్నాను రా నీకు, నువ్వు నాకు ఒక్కరోజు కూడా ఫోన్ చేయాలి అనిపించదా నీకు, ఎంతసేపు షూటింగ్ ఫ్రెండ్స్ ఇదే నా ప్రపంచం, కన్నవాళ్ళు మేము ఉన్నాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. సో ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు ఈ సందర్భంగా అయినా కనీసం మా అమ్మకి ముఖ్యంగా సారీ చెప్పాలి. సారీ అమ్మ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా పిచ్చి. కాల్ చేయడానికి ఏదో టైం నీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ సందర్భంగా సారీ చెప్పాలనుకుంటున్నా. సారీ అమ్మ. Understand each and everyone has a painful story. ప్రతి ఒక్కళ్ళకి ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్. కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల అలా జరగవచ్చు, కొంతమంది సరిగా పట్టించుకోవడం వల్ల అలా జరగవచ్చు. సిచ్యువేషన్స్ వల్ల జరిగినాయి కానీ లేదంటే మన నెగ్లిజెన్స్ వల్ల జరిగినాయి కానీ మనకి తెలుసు. కాబట్టి లెట్స్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ విత్ అదర్ లవ్డ్ వన్స్ హూ వీ హ్యావ్ లవ్. ఎక్కడున్నా సరే మనం ఎటువంటి తప్పు చేసినా సరే మనల్ని మనస్ఫూర్తిగా క్షమించేదైనా మనల్ని ప్రేమించేదైనా తల్లిదండ్రులు మాత్రమే. మన ప్రపంచంలో ఏదైనా సరే ఫ్యామిలీ ఫస్ట్, తర్వాతే ఏదైనా సరే నెక్స్ట్. సో ఐ విష్ ఎవ్రీబడి హియర్ మీరందరూ మీ ఫ్యామిలీస్ ని హ్యాపీగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ లైఫ్ లో ఎవరికైనా ఐఎమ్ వెరీ గుడ్ అక్క. నాకు సారీ చెప్పే లేదు అన్నయ్య, నన్ను ఆశీర్వదించాను. Share one incident, whatever it is in your life, it will be there. తెలుసో తెలియక ఎవరినైనా ఎప్పుడైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీబడి హూ ఐ హావ్ హర్ట్. లెట్స్ ఆల్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ వాట్ వీ డిడ్. థ్యాంక్ యూ.